మనం ఈ వీడియోలో శ్వాసకు సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందాము. హాయిగా కూర్చొని కళ్ళు రెండు మూసుకొని సహజ సిద్ధంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఆహ్లాదంగా గమనిస్తూ ఉంటే అవి ఎలా మన శరీరంలో అద్భుతాలను సృష్టిస్తూ ఉన్నాయో మనకు అర్థమవుతుంది. మన చుట్టూ వాతావరణంలో ఉన్న గాలి, ఆక్సిజన్ శ్వాస రూపంలో మన నాసికా రంధ్రాల గుండా లోనికి ప్రవేశించి ఉచ్ఛ్వాసగా మారి ముందుగా నుదుటి భాగంలోని రెండు కనుబొమ్మల మధ్యకు వచ్చి చేరుతుంది. అక్కడి నుంచి అది మెల్లమెల్లగా క్రిందకు ప్రయాణిస్తూ కళ్ళు, ముక్కు, చెవులను దాటుతూ గొంతు భాగానికి చేరుకుంటుంది. అక్కడి నుంచి శ్వాస గమనం మరింత మందగించి శరీరం అంతా విస్తరించి ఉన్న నాడీ కూడళ్లలోకి ప్రవేశిస్తుంది. ఆ క్రమంలో అది నాభి భాగంలోకి ప్రవేశించి మరింత గాఢతను సంతరించుకొని క్రమంగా పక్కటెముకల మధ్య భాగంలో అమరి ఉన్న గుండె మరి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. ఊపిరితిత్తుల్లో జరిగే వాయు మార్పిడి వల్ల అది నిశ్వాసగా మారి నాసికా రంధ్రాల గుండా మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. నాసికా రంధ్రాల గుండా ఉచ్ఛ్వాసగా లోపలికి వెళ్ళి వస్తున్న గాలి, నిశ్వాసగా బయటికి వెళ్ళిపోతున్న గాలి రెండూ కూడా తమంతట తామే అత్యద్భుతమైన ప్రకంపనలతో కూడిన లయబద్ధమైన అనునాదంగా మారడమే ధ్యానం. మన చుట్టూ విస్తరించి ఉన్న గాలి శ్వాసగా మారి మన శరీరంలోకి ప్రవేశించి ఒక లయబద్ధమైన అనునాద ప్రక్రియ ద్వారా ప్రాణశక్తిగా మారడానికి మనం ఏమీ చేయనక్కర్లేదు. ఒక్కొక్క శరీర భాగంలో జరుగుతున్న మన శ్వాసయానాన్ని ఒక సాక్షిలాగా గమనిస్తూ ఉంటే ఆశ్చర్యకరంగా ఆయా భాగాలన్నీ కూడా తమంతట తామే శ్వాసిస్తూ ఉచ్ఛ్వాస ప్రక్రియ ద్వారా లోనికి వస్తున్న గాలిని ప్రాణశక్తిగా పరిమార్చడం మనం గ్రహించవచ్చు. ఇలా గమనికతో కూడిన మన శ్వాస ప్రాణశక్తిగా మారి మన శరీరాన్నంతా శుద్ధి చేసి శరీరంలోని కోటాను కోట్ల కణాలను శక్తివంతం చేసి వాటిలో ఉన్న కాలం తీరిన కణాలను పునర్జీవింపచేస్తుంది. కుండలినిలో అమరి ఉన్న మూలాధార చక్రం నుంచి మొదలుకొని స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞాచక్రాలను ఉత్తేజపరుస్తూ సహస్రార స్థితికి చేరుకుంటుంది. గత అనేకానేక జన్మలకు సంబంధించిన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక తలాలకు సంబంధించిన కర్మ ఫలితాలు నాడులపై అవరోధాలుగా నిక్షిప్తం అయి ఉంటే శ్వాస వీటన్నింటినీ శుద్ధి చేస్తుంది. అందుకే శరీరానికి కనీస అవసరాలైన నీరు, ఆహారం లేకుండా కూడా మనం కొన్ని రోజుల పాటు జీవించగలమేమో కానీ శ్వాస అన్నది లేకుండా మనం ఒక్క క్షణం కూడా జీవించలేము. మన శరీర మనుగడకు మూలాధారమైన శ్వాసే మన శరీరంలో నివసిస్తున్న మన ఆత్మ మనుగడకు కూడా మూలాధారమైన భగవత్ తత్వం. కనుక మనం శరీరపరంగా ఎంతగా శ్వాస మీద ధ్యాస ఉంచుతూ ఉంటామో ఆత్మపరంగా అంతటి భగవత్ తత్వానికి దగ్గరవుతూ ఉంటాం. మనం ఎంతగా భగవత్ తత్వంతో అనుసంధానమవుతూ ఉంటామో అంతగా భగవంతుడి లక్షణాలతో విలసిల్లుతూ ఉంటాము.